చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక క్రిమినల్ ఆ 55 రోజులు జైలు జీవితం అనుభవించాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా కొన్ని వేల కేసులు, వందల వేల సంఖ్యలో కేసులు పెట్టడం, తీసుకెళ్లి కార్యకర్తలన్నింటినీ పోలీసుల చేత హింసించడం, ఇదే ఒక ప్రధానమైనటువంటి అంశంగా పెట్టుకున్నాడు. నిజంగా ఈ కేవీ రావు అనేటటువంటి ఒక అబద్ధాల కోరు, ఒక బ్రోకర్ 4.5 సంవత్సరాల కాలం పాటు తనకు అన్యాయం జరిగితే ఏం చేస్తూ ఉన్నాడు? అతను అప్పుడే కేసు పెట్టి ఉండొచ్చు, తనకు అన్యాయం జరిగిందని అప్పుడే కోర్టులను ఆశ్రయించి ఉండొచ్చు. ఇప్పుడు చేయడంలో ఆంతర్యం ఏముంది? దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే నేను ఇతను ఒక స్టూజ్, ఇతను ఒక చెంచా, కేవీ రావు అనేటటువంటి వాడు చేలా అని నిర్ద్వందంగా నేను చెప్తా ఉన్నా. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, తిరిగి అధికారంలోకి వచ్చి మేము వచ్చిన తర్వాత నువ్వంటూ బతికుంటే తిరిగి జైలు పాలు కాక తప్పదు నువ్వు చేసేటటువంటి అన్యాయాలకి, అక్రమాలకి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. నా పైన 21 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు, సిబిఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి. కనీసం ఆ ఇంగిత జ్ఞానం అన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది, ఒక పార్లమెంటు సభ్యుడిగా, ఒక ప్రజాప్రతినిధినైనటువంటి నా మీద లుకౌట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఏంటి అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం మీద ఈ లుకౌట్ నోటీస్ ఇవ్వడంలో ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది. ఈ యొక్క దాన్ని నా యొక్క ఇమేజ్ని, నా యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు చంద్రబాబు నాయుడిని, అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు కేవీ రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో దావా వేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క కేసు విచారణ ముగిసిన తర్వాత, కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, ఈ కేసులోనే మెలేషియస్ ప్రాసిక్యూషన్ కింద నిన్ను జైలుకు పంపిస్తామని నేను చెప్తా ఉండా. ఒకవేళ చంద్రబాబు నాయుడు తనకున్నటువంటి దుష్ట బుద్ధితో తప్పుడు నిర్ణయం ఏదైనా తీసుకొని ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా అరెస్టుకు భయపడేవాడిని కాదు. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఈ వారం రోజులో 2 రోజులో ఈ పార్లమెంట్ అయిన దాకా వెయిట్ చేసినా కూడా ఏమి జరగదు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా అప్లై చేయను. చంద్రబాబు నాయుడికి అష్యూరెన్స్ ఇస్తున్నా, నువ్వు కావాలంటే ఏమైనా చేసుకో. పార్లమెంటు సమావేశాల తర్వాత 20వ తారీఖు తర్వాత ఏం చేసుకున్నా పర్వాలేదు, ఈ లోపల చేసుకున్నా కూడా భయపడేది ఏం లేదు. యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేయను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం చేసుకోవాలన్నా దానికన్నిటికీ కూడా, ఆ చర్యలకన్నిటికీ కూడా సిద్ధంగా ఉన్నానన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను.